వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు జెండా ఎగరవేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకునే సీఎం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ. సెంట్రల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న టీడీపీ మహానాడు. నియోజకవర్గ వ్యాప్తంగా 11 క్లస్టర్లో ఘనంగా జరుగుతున్న పసుపు పండుగ. నియోజకవర్గంలో అంబరాన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిది విధ్వంసకర పాలన అయితే తమది అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలి వేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలి పోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహానాడు ప్రారంభం సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రత్యర్థి పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుపుకున్నప్పటికీ టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలి వేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలి పోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం వైపు ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ టీడీపీ, వైసీపీల మధ్య ఉన్న తేడాను వివరించారు. గొడ్డలి పార్టీ చేసే కుయుక్తులకు భయపడబోమని, ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీని అడ్డుకెళ్లేరని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, నేతలు ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తూ ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది
తెలుగుదేశం, సంస్కరణలకు విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ మహానాడు 2026 అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు మాస్ జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. ప్రధాని మోదీ సూచించిన మార్గాన్ని మనం ఫాలో అవుతున్నాం. నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నాం. మనం హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు అని స్పష్టం చేశారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జంత వస్త్రాలు, పక్కా ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాలకు ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటున్నామని, సెంట్రల్ మహానాడు వేడుకలు 11 క్లస్టర్లో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 59, 64వ డివిజన్లకు చెందిన మహానాడు సింగినగర్ ప్రాంతంలో గుజ్జల సరళాదేవి హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడును ప్రారంభించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వింజమూరి సతీష్, మరక శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బూదాల సురేష్, ఎస్కే బాబు, ఇన్ఛార్జ్ జాన్వలి, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి క్లస్టర్స్ లో ఈ సమావేశం మహానాడు నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. కానీ మనం యాక్చువల్గా నియోజకవర్గానికి ఒక చోట పెడదామని, 5 ప్యాలెస్లో కానీ పెడదామని అనుకున్నాం 2 రోజులు. కానీ పార్టీ ఆదేశాల మేరకు మళ్ళీ క్లస్టర్ వైజ్గా ఈ సమావేశాలు ఏర్పాటు చేసాం. మన నియోజకవర్గంలో 11 సమావేశాలు, 11 క్లస్టర్స్. ఈ 11 క్లస్టర్స్ లో ఉదయం నుంచి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు, నేను అన్ని చోట్లకి వెళ్తున్నాం. మళ్ళీ ఆయన 7 నియోజకవర్గాలకు వెళ్ళాలి కాబట్టి ఆయన మిగతా వాటికి వెళ్ళాడు. నేను ఈ సింగనగర్ డౌన్, బ్రిడ్జ్ డౌన్ లో ఉన్నటువంటి అన్ని క్లస్టర్స్ ఏదైతే రవీంద్ర భారతిలో, బాంబే కాలనీలో, షాదీ ఖానా మరియు ఇక్కడ హైవే ప్యాలెస్ లో అన్ని చోట్ల చూసుకుని వచ్చాం. ఇంకా వెళ్ళాల్సింది కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ 2 రోజులు 11 క్లస్టర్స్ లో మన నాయకులు, డివిజన్ నాయకులు ఇక్కడైతే 64, 59, 30, 28 4 డివిజన్లో 2 క్లస్టర్స్ కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వింజమూరి సతీష్ ఒక క్లస్టర్ ఇన్ఛార్జి, కృష్ణమోహన్ ఒక క్లస్టర్ ఇన్ఛార్జి, మన మహిళలందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పార్టీ ఆదేశాలు పాటించి సాయంత్రం 4 గంటల వరకు ఈ కాంపౌండ్ వాళ్ళు దాటి ఎవరు బయటకు వెళ్ళదు. మహానాడు జరుపుకోవటం సెంట్రల్ నియోజకవర్గంలో మోడీ గారు ఎట్లయితే దశ నిర్ధారించి ఇంధన పొదుపు కానీ ఏదైనా సరే పొదుపు చేయటం గురించి మాట్లాడారో ఆ దిశగా, అది కాకుండా ఎండలు బాగా ఉండటం వల్ల కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు కానీ మన అధినేత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నియోజకవర్గాల వైజ్గా ఇవాళ మహానాడు జరుపుకోవటం జరిగింది. కాకపోతే ఈ మహానాడు ఇట్లా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నెల్లూరులో పెడితే ఈ ఎండలకి ఎవరూ వెళ్ళలేకపోయే పరిస్థితి, కార్యకర్తలు ఎందరో వెళ్ళాలని ఉండా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేని పరిస్థితిలో ముందుగా ఉన్న ఎండల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నియోజకవర్గాల వైజ్గా మా సెంట్రల్ నియోజకవర్గం వచ్చేప్పటికి 11 చోట్ల ఇట్లా మహానాడులు జరుపుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో, ఇది తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని మహిళల కోసం 1 రూపాయి బియ్యం పథకం దగ్గర నుంచి కూడా ప్రతి పథకాలు అన్నగారి ఏ ఆలోచన ప్రకారం ఇప్పటి వరకు కూడా జరుపుకోవటం జరుగుతుంది. ఇంకా మహిళలకు కూడా రిజర్వేషన్లో కూడా పెద్దపీట వేయటం జరిగింది. మహిళలు అనంటేనే తెలుగుదేశం పార్టీ. మేము అందరం కూడా మా అధినేత కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మాకు నిర్ణయించిన దిశ ఏది నిర్ణయిస్తే అది మేము ఒక కార్యకర్తలాగా పార్టీకి పనిచేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంత ఇదిగా మేమందరం పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మరి గత 44 ఏళ్లుగా
మహానాడు ఒక పసుపు పండగ, కార్యకర్తలకి ఒక ఆనందం. అటువంటి మహానాడిని జరుపుకుంటూ వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే మరి ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ కారణాల రీత్యా దేశంలో తీసుకుంటున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మాదిరిగా ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ అధ్యక్షులు నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మహానాడు పండగని మరి జరుపుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు బోండా ఉమామహేశ్వర గారు 11 క్లస్టర్స్లో కూడా అద్భుతంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక ఏసీ రూమ్స్ ఏర్పాటు చేసి, ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా మరి మేము వర్చువల్గా హైబ్రిడ్ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి పద్ధతిలో మా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఈరోజు పార్టీ యొక్క విధి విధానాలని, పార్టీ యొక్క కార్యాచరణని మరి జాతీయ అధ్యక్షుల వారు, మరి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఇతర నాయకులు చెప్పేటువంటి ప్రసంగాలను విని ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఈ 44వ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 59, 64 డివిజన్ క్లస్టర్ వింజమూరి సతీష్ గారు, అలాగే 59వ డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు గారు, అలాగే ఈరోజు 64వ డివిజన్ ప్రెసిడెంట్ రవికుమార్, నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు, అదే ఆయన ప్రసంగం, లోకేష్ గారి ప్రసంగాన్ని కూడా మేమంతా ఇక్కడ తిలకించడం జరిగింది. ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే ఉందో ఈ డివిజన్ స్థాయి వరకు కూడా ఈ పార్టీ ఆదేశాలు, పార్టీ కార్యక్రమాలని తీసుకెళ్ళడం జరుగుతుంది. శ్రీశక్తి అనే ఈ కార్యక్రమం తల్లికి వందనం, శ్రీశక్తి, మహిళా సాధికారిత, తర్వాత దీపం పథకం, శక్తి యాప్, మహిళా సంక్షేమం, బాలికల అభివృద్ధి అనే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇక్కడ కార్యరూపం జరిగింది. నాయుడు 59వ డివిజన్ అధ్యక్షుడిని. మా క్లస్టర్ 3వ నెంబరు అధ్యక్షుడు సతీష్ కుమార్, వింజమూరి సతీష్ గారు, నా కో అధ్యక్షుడు రవికుమార్ గారు 64వ డివిజను. మేమంతా కలిసి గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు బోండమ్మ గారి ఆధ్వర్యంలో 44వ మహానాడుని మహాపండగగా చేసుకుంటున్నాము. దీనికి మా పసుపు సైనికులందరూ వందలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బోండమ్మ గారు ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని బోండమ్మ గారు మాకు వివరించి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి డివిజన్లో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆదేశించారు. దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీ శక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 62, 63వ డివిజన్లకు చెందిన మహానాడు ప్రకాష్ నగర్ ప్రాంతంలో రవీంద్ర కన్వెన్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వర్చువల్ మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పీఎం మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తులకొండ ఉదయ్ శంకర్, ఇన్ఛార్జ్ పైడి శ్రీను, అధ్యక్షుడు జలకం రాజారావు, లబ్బా వైకుంఠం, మరియా, కోలా శ్రీను తదితరులు డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కమిటీ, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి వేదిక మహానాడు. ఈ మహానాడు రాష్ట్రంలో ప్రజల సమస్యలకి చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా తీర్మానం రూపంలో ఈ మహానాడులో నిర్ణయించబడతాయి. అటువంటి మహానాడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సూచనలు అయితే చేశారో ఆర్భాటాలకి ఖర్చులకి వద్దు అని చెప్పి ఆయన సూచనల మీదకు నెల్లూరులో జరగాల్సిన ఈ మహానాడిని ఇవాళ వర్చువల్గా కేంద్ర కార్యాలయం నుంచి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మేము ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ వైజ్గా సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్లో మహానాడు, రాష్ట్ర వ్యాప్తంగా 1864 క్లస్టర్లో ఈ మహానాడు పండుగని డిజిటల్ మహానాడుగా తీసుకున్నాం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎంటర్ కాబోతోంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఏ పార్టీ కూడా లేదు. ఇవాళ ఈ మహానాడు ద్వారా స్త్రీశక్తి, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయటం ఎట్లా, ఏ విధంగా దానికి ప్రభుత్వం పనిచేయాలనేది కీలకమైన చర్చ జరిగి తీర్మానాల ద్వారా నిర్ణయాలు జరుగుతాయి. అంతేకాకుండా యువత, ముఖ్యంగా 23 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. దానివల్ల అనేక మంది, లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం, భవిష్యత్తులో ఇంకా యువతకి ఏ విధంగా మేలు చేయాలనేది కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. రైతన్నలకి ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండబోతుంది అనేది తీసుకుని బడుగు బలహీన బీసీ మైనార్టీ ఎస్సీ వర్గాల కోసం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో కూడా నిర్ణయించబోతా ఉంది. ఈ మహానాడు వినూత్నంగా జరగబోతున్న మహానాడులో ప్రతి కార్యకర్త కూడా జూమ్ యాప్లో చూసుకోవచ్చు. అలాగే మై టీడీపీ యాప్లో ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో పెడుతున్నాం. అన్ని రకాలుగా కూడా టెక్నాలజీని అనుసంధానం చేసి సక్సెస్ చేస్తా ఉన్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ మహానాడు సందర్భంగా ఇచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకున్నాం. మేము ఈసారి మహానాడుని క్లస్టర్ పరిధిలో 62 క్లస్టర్ బత్తులకొండ ఉదయ్ శంకర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నామండి. మరి దానికి మా డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు 62 డివిజన్లు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఈ మహానాడు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చారు. దానికి మేము అందరికీ వచ్చినందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 44 మహానాడు సందర్భంగా మా శివనాథ్ సిన్ని గారు, కేశినేని సిన్ని గారు, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా పరిశీలించి చూసుకొని వెళ్ళారు. అంతా బాగున్నాయి అన్నారు. మళ్ళీ సాయంత్రం 3 గంటలకల్లా ఇక్కడికి మళ్ళీ వస్తానన్నారు. వచ్చి మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ చూసుకోమన్నారు. అన్నీ జాగ్రత్తగా అందరికీ చెప్పండి. సమస్యలు ఏమి లేవండి. క్లస్టర్ పరిధిలో అన్నీ శుభ్రంగా బాగానే జరుగుతున్నాయి. మాకు అన్నీ అందుబాటులోనే ఇచ్చారు. స్టేట్ ఆఫీస్ నుంచి కానివ్వండి, లోకల్ మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానివ్వండి. అందరికీ నమస్కారం. మరి ఏదైతే మా ప్రీతమ నాయకులు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో మరి 62, 63 క్లస్టర్ బత్తులకొండ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ రాజా గారు, 63వ డివిజన్ ప్రెసిడెంట్ మన లబ్బా వైకుంఠం గారు, సెక్రటరీ కోలా శ్రీనివాసు, మరియా, నేను 62వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను మాట్లాడుతున్నా. మరి ఏదైతే గతంలో భిన్నంగా మరి పండగ వాతావరణం, మహానాడు అంటే టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ మహానాడిని ప్రతిష్టాపంగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు, కేశినేని చిన్ని గారు చేయటం జరుగుతుంది. మరి ఏదైతే సెంట్రల్లో 11 క్లస్టర్లు ఉన్నారు, 11 క్లస్టర్ల ఆధ్వర్యంలో 11 ఏరియాల్లో మరి ఘనంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలకు ఏదైతే మన పండగప్పుడు చుట్టాల బంధువుల్ని పిలిచి భోజనాలు అయితే అనేక వెరైటీ పెడతారో, మరి ఈ మహానాడులో ఏదైతే కార్యకర్తలకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ మా ఎమ్మెల్యే గారు పదే ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకొస్తే ఆ సమస్యని హైకమాండ్ని తీసుకెళ్ళి తక్షణమే పరిష్కారం చేసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ప్రీతం నాయకులు బోండా ఉమామేశ్వరరావు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గం ఒక స్మార్ట్ సిటీగా ఇంకా ధీటుగా
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడంటే సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని ఈ మహానాడు సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి రేపు ఈ అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరి ఇంకా అనేక కార్యక్రమాలు డివిజన్ నాయకులు కార్యకర్తలు ఈ రోజు కంటే రేపు ఉత్సాహంగా ఇంకా కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పసుపు సైనికులకు పండగంటే మహానాడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలనను తీసుకువెళ్లడమని, రాష్ట్రమంతా అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ఎలా తీసుకువెళ్లాలో మహానాడులో నిర్ణయించనున్నారని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ నేతృత్వంలో పాత తరం కొత్త తరం కలిసి మహానాడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఐవీ ప్యాలెస్లో మహానాడు నిర్వహించారు. ఈ మహానాడు కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 1982 తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి రకరకాల పద్ధతుల్లో మహానాడును నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ రికార్డు సృష్టించేలా సుమారు 1870 క్లస్టర్లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని పసుపు సైనికులు పండుగను ఘనంగా జరుపుకునేలా 11 క్లస్టర్లు కలిపి ఐవీ ప్యాలెస్లో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఈ ఏడాది వినూత్నంగా డిజిటల్ మహానాడును నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేలా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తీర్మానాలు చేసి ప్రజల పక్షాన నిలబడడం జరుగుతుందన్నారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, టీడీపీ నేతలు మాట్లాడుతూ వర్చువల్ మహానాడు భారతదేశంలో తొలిసారి నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈరోజు తెలుగు ప్రజలకి పండగ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టే మహానాడు కార్యక్రమాన్ని మరి ఈసారి కూడా వినూత్నంగా డిజిటల్ మహానాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఉన్నాయో అందరూ కూడా పొదుపు పాటించాలి, అందరూ కూడా అధిక ఖర్చును తగ్గించాలని ఏదైతే అన్నారో దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఈరోజు డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో అత్యంత ఆర్భాటంగా అత్యంత వైభోగంగా చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా రద్దు చేసుకొని ఇవాళ 1870 క్లస్టర్స్లో క్లస్టర్ వైజ్ మహానాడు ఎప్పుడు కూడా చరిత్రలో ఏ పార్టీ నిర్వహించలా, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు నిర్వహించలా, ఇదే ఫస్ట్ టైం. దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున 1870 క్లస్టర్స్ ఈరోజు అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు 11 క్లస్టర్స్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఇప్పుడే ఇక్కడ ఐవీ ప్యాలెస్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. క్లస్టర్ వైజ్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం అనేది తీర్మానాల ద్వారా చేయటం అనేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉంటే ఏ విధంగా సుపరిపాలన కోసం అనేది తీర్మానాలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన నిలిచి ఏ తీర్మానాలు పెట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతిపక్షంలో అమలు చేస్తాం. ఇది వాళ్ళ స్త్రీశక్తి, మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉండాలి, మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తీసుకొని స్త్రీశక్తి మీద ఈ రోజున మహానాడు థీమ్ తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలు అనేక కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ మహానాడు రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, బడుగు బలహీన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి దిశానిర్దేశం చేసే విధంగా ఉండబోతా ఉంది. మహానాడు తెలుగు సైనికులందరికీ కూడా ఒక పసుపు సైనికులకి ఇవాళ పండగ అంటే మహానాడు. 1982 తెలుగుదేశం ప్రారంభించిన కాంచి క్రమం తప్పకుండా రకరకాల పద్ధతుల్లో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా డిజిటల్గా మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా సుమారు 1850 రాష్ట్రాలలో ఈ మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో, ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటేనే
విజయవాడలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి అత్యంత అభిమానులు ఉన్న నియోజకవర్గం. చూస్తే తెలుగుదేశం ఎప్పుడు కూడా భారీ మెజారిటీతో గోండా ఉమా గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే నియోజకవర్గం ఇది. అది దానికి చక్కని నాయకుడు కనుక నియోజకవర్గంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో గోండా ఉమా గారి ద్వారా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పసుపు సైనికులందరూ ఈ మహానాడు పండుగని ఘనంగా జరుపుకునే విధంగా 11 క్లస్టర్లో ఇక్కడ ఏర్పాటు చేసి ఉమాగారి ఆధ్వర్యంలో మహానాడు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అందరం కూడా చక్కటి తీర్మానాలు, సుపరిపాలన ఏ విధంగా అందించాలో, ఒక మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలన ఏ విధంగా వెళ్ళటం అనేది ఏదో తీర్మానం అంటే పుస్తకాల్లో రాసే రాతలు కాదు. ఈ తీర్మానాల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనలో ఏ విధంగా తీసుకెళ్లాలో ఈ మహానాడు తీర్మానాల్లో ఉండబోతున్నాయి. తప్పకుండా పాత తరం కొత్త తరం కలిసి చేసుకునే మహానాడు ఇది. నా గౌరవ యువ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ గారు మహానాడు ద్వారా కొత్త తరం పాత తరకం అందరికీ సమ్మేళనం ఈ మహానాడు జరగబోతున్నందుకు అందరికీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో కూడా సుమారుగా 1800 క్లస్టర్లలో మహానాడిని ఘనంగా నిర్వహించుకుంటూ ప్రతి క్లస్టర్ ఆధ్వర్యంలో, డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, అలాగే డివిజన్ల కమిటీల ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో మరి బోండా ఉమా గారి ఆధ్వర్యంలో 11 క్లస్టర్లలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మహానాడిని వర్చువల్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అయితే కనుక మన ప్రతినిధుల సభకి ప్రతి సంవత్సరం కూడా మహానాడు డివిజన్ నుంచి ముఖ్య నాయకులు మాత్రం వెళ్ళేవాళ్ళు. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా సంతోషపడుతున్నారు. మహానాడులో మేము కూడా పాల్గొన్నట్టు మాకు సంతోషంగా ఉందని చెప్పి. ఇంతకుముందు ప్రతినిధుల మహానాడు కాబట్టి పదవులు ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇది కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం వల్ల మహానాడిని ఘనంగా నిర్వహించుకోవడం కార్యకర్తలు కళ్ళతో చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మహానాడు పండగ వాతావరణం అనేది డివిజన్ల వారీగా, నియోజకవర్గ వారీగా ఆన్లైన్లో యాప్ ద్వారా పెట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. మా అన్నయ్య గారు చెప్పినట్టు బాలస్వామి గారు ఈరోజు బోండా ఉమా గారు, అలా కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో మొత్తం ఆన్లైన్లో జరగడం, పండగ వాతావరణంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా బోండా ఉమా గారి నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు 420 కోట్లతో నియోజక అభివృద్ధి 2 ఏళ్లలోనే జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయుర్వేద కళాశాలలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి వైద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలవగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయుర్వేద కళాశాలలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. మన రాష్ట్ర విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించడానికి వస్తుంటారన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగి ప్రకృతి వైద్యానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 30 పీజీ సీట్లను 60కు తీసుకువెళ్లామని, 5 ఎకరాల స్థలం కూడా మంజూరు చేసి 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టామని జరుగుతుందని అన్నారు. ఈరోజు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం గెలవంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టినాక మళ్ళా ఆయుర్వేద కాలేజీలకి పూర్వ వైభోగం వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఈ జిల్లా రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద కాలేజీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ శాస్త్రి గారి కాలేజీ. ఎందుకంటే ఇక్కడికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయుర్వేద పీజీ సీట్లు, పీజీలో జాయిన్ అవ్వడానికి మరి మా ఆడపిల్లలు, మగవాళ్ళు, బాయ్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. దీనికి ఎంతో ప్రత్యేకత, పేరు ఉన్నటువంటి కాలేజ్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ
ఆయుర్వేదం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగి నేచుర్ ట్రీట్మెంట్స్, న్యాచురల్గా ప్రకృతి ట్రీట్మెంట్స్ అనేది అల్లోపతి కన్నా ఆయుర్వేదం అనేది బాగా ప్రత్యేకత ప్రాముఖ్యత చెందింది. మరి దీనికి తగ్గట్టుగా మరి పిల్లలు చదువుకోవడానికి వసతులు ఉండాలి, అలాగే భవనాలు ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్విప్మెంట్ పెట్టాలి, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. 14-19లో కూడా ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి సీట్లు పెంచాలంటే ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 30 పీజీ సీట్లని 60 సీట్లకి తీసుకెళ్ళాం. అలాగే 5 ఎకరాల స్థలం కూడా ఈ కాలేజీ కొత్త భవనంలోకి, ఎందుకంటే అప్పుడు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట కట్టినటువంటి బిల్డింగ్ ఇది, దానికి కొత్త బిల్డింగ్, కొత్త స్థలం కావాలంటే కొత్త స్థలం కూడా శాంక్షన్ చేయించాం. ఎంతోమంది రెగ్యులర్ పేషెంట్లు వస్తారు, స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఇక్కడ. అట్లాగే అన్ని రకాలుగా కూడా ఇది రాష్ట్రానికి ఒక ప్రత్యేకత చెందినటువంటి కాలేజీ కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఉన్నది. దీంట్లో ఇవాళ 3 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ ఇచ్చి మళ్ళీ అదనపు బిల్డింగ్లు, అదనపు వసతులు ఇప్పుడే శంకుస్థాపన చేసాం. చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కాలేజీ ఇక్కడ ఉండటం, ఆంధ్రప్రదేశ్లో ఈ కాలేజీ ఇక్కడ ఉండటం, ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకి అన్ని రకాలుగా అన్ని వసతుల విషయంలో మేము అండగా ఉంటాం. అలాగే స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఈ కాలేజీని అభివృద్ధికి సహాయపడతామని అటు ప్రభుత్వం తరపున ఇటు స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి ఈరోజు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు టైంలో కంప్లీట్ చేసి మళ్ళీ ఈ కాలేజీకి అందజేస్తామని కూడా తెలియజేస్తాం. డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ మహానాడు వేడుకలు 11 క్లస్టర్లలో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 60-61వ డివిజన్లకు చెందిన మహానాడు వాంబే కాలనీ ప్రాంతంలోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీ శక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచి ధనశేఖర్, దాసరి కనికారావు, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గం క్లస్టర్ 5 పరిధిలోని పాత గన్నవరం తిరుపతమ్మ తల్లి కళ్యాణ మండపంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తంగిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, మహానాడు పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి బిఎల్ఏలు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ నాయకులను వేదికపై ఘనంగా సత్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు. సుమారు 1 కోటి మందికి సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించే నాయకత్వం తమకు ఉందని అన్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించే నాయకత్వం టీడీపీ సొంతమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు సభలో ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు జెండా ఎగరవేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకునే సీఎం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ. సెంట్రల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న టీడీపీ మహానాడు
నియోజకవర్గ వ్యాప్తంగా 11 క్లస్టర్లో ఘనంగా జరుగుతున్న పసుపు పండుగ, నియోజకవర్గంలో అంబరాన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.